వైఎస్ఆర్ లా నేస్తం పథకానికి సంబంధించిన నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి ప్రారంభించారు. జూనియర్ లాయర్లకు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున భృతి అందిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. లా డిగ్రీ పూర్తి చేసిన వారు, కొత్తగా న్యాయవాద వృత్తి ఆరంభించిన వారు తమ వృత్తిలో నిలదొక్కుకునేందుకు వీలుగా వారికి 3 ఏళ్ల పాటు ప్రతి నెల ఈ సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. తాజా సాయంతో గత 3.5 ఏళ్లలో మొత్తం 35,40,00,000 రూపాయలను 4,248 మంది న్యాయవాదులకు అందించినట్టు వివరించారు సీఎం జగన్. పేదలకు న్యాయం అందాలన్నదే తమ ఆశయమని చెప్పారు సీఎం జగన్. లాయర్లు తోడుగా ప్రభుత్వం ఉంది అన్న ఒక సంకేతాన్ని గట్టిగా చూపించడం కోసం, గట్టిగా చెప్పడం కోసం ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నాను. నిజంగా న్యాయవాది వృత్తిని ఎంచుకొని మన రాజ్యాంగాన్ని, మన చట్టాన్ని చదువుకొని న్యాయవాదులుగా స్థిరపడడానికి ఫస్ట్ 3 సంవత్సరాలు లా డిగ్రీ తీసుకున్న తర్వాత ఆ ఫస్ట్ 3 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాలు ఉంటాయి అన్నది నా పాదయాత్రలో చాలా సందర్భాలలో, చాలా జిల్లాలలో నేను వెళ్ళినప్పుడు నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా బేసిక్లీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక గొప్ప వ్యవస్థ ఇది. వీళ్ళు బాగా ఉంటే, మంచి లాయర్లుగా వీళ్ళు స్థిరపడితే, న్యాయ వృత్తిలో వీళ్ళకు మంచి జరిగితే, ప్రభుత్వం చేసిన ఈ మంచిని వాళ్ళ మనసుల్లో ఒక స్థానం అన్నది ఏర్పడితే, ఇది వాళ్ళు పేదవాడికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారేమో అని ఒక కోరిక. ఒక పేదవాడికి, డబ్బులు లేని పేదవాడికి మనం కూడా సహాయం చేయగలగాలి, ప్రభుత్వం కూడా మనకి ఇదే మాదిరిగానే తోడుగా నిలబడింది కదా అని ఎక్కడో మనసులో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక బలమైన సీడ్ పడాలి అని ఆరాటం. ఫస్ట్ 3 సంవత్సరాలు న్యాయ వృత్తిలోకి వచ్చి చదువులు అయిపోయి చేసుకున్న తర్వాత ఏ రకమైన ఇబ్బందులు కూడా వాళ్ళు పడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్లో ప్రభుత్వం